వెల్కమ్ టు ఏబిఎన్ స్కిల్ స్కూల్. ప్రపంచం మారుతుంది, ఉద్యోగ స్వరూపం కూడా మారుతుంది, అలాగే నేటి విద్య కూడా మారాల్సిందే. కేవలం డిగ్రీతోనే కాదు, స్కిల్తోనే భవిష్యత్తు నిర్మాణం. విద్యార్థులను ఉద్యోగార్థిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే విద్యార్థులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థలే నేటి సమాజానికి ఎంతైనా అవసరం. అలాంటి లక్ష్యంతో నాణ్యమైన విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్కు ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న చీరాలలోని శ్రీ గౌతమి విద్యా సంస్థలో ప్రెజెంట్ మనం ఉన్నాం. ఇక్కడి విద్యా విధానం, అలాగే ఇక్కడ విజయ రహస్యాలు, ఇక విద్యార్థులను ఉద్యోగార్థులుగా ఎలా తీర్చిదిద్దుతున్నారు, సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం ఏబిఎన్ స్కిల్ స్కూల్లో తెలుసుకుందాం. చీరాలలో ఉన్న శ్రీ గౌతమి విద్యా సంస్థల డీన్ బాల సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారండి. సో శ్రీ గౌతమి విద్యా సంస్థల గురించి ఓవరాల్గా అసలు ఎలా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా, అండ్ పిల్లలకి ఇక్కడ ల్యాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్ ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, సో మొత్తం కూడా కంప్లీట్గా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, శ్రీ గౌతమి విద్యా సంస్థల గురించి చెప్పమంటే అసలు ఏం చెప్తారు? ఈ చీరాల పట్టణంలో శ్రీ గౌతమి విద్యా సంస్థలు 10th క్లాస్ పూర్తి చేసుకొని భవిష్యత్తులోకి వెళ్ళడానికి కోసము ఇంటర్మీడియట్ విద్యా విధానంతో పాటు ఎంసెట్, మెయిన్స్, నీట్ కోచింగ్లు ఇవ్వటంలో ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థ. అందరూ కూడా సీనియర్స్ లెక్చర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ కెమిస్ట్రీ, పర్టికులర్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ రిటైర్డ్ ప్రిన్సిపాల్. ఈ విద్యా సంస్థల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ పర్యవేక్షణ చేస్తూ ఉంటాను, ప్లస్ కెమిస్ట్రీ కూడా చెప్తూ ఉంటాను. గతంలో ఈ కాలేజీ నుంచి ఇప్పుడు కూడా ఈ కాలేజీలోంచి ఎంసెట్ ద్వారా మంచి మంచి కాలేజీల్లో, ప్రత్యేకించి విట్ కాలేజీ కానీ, ఎస్ఆర్ఎం కానీ, విష్ణు కాలేజీ కానీ, దగ్గరలో ఉన్న వివిఐటి కానీ, దూరంలో రాజాం కాలేజీలో కూడా ఇప్పటికీ మా విద్యార్థులు ఉన్నారు, రేపు జాయిన్ అవ్వబోతున్నారు. ప్రత్యేకత ఏంటంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావాల్సిన ఎంసెట్, మెయిన్స్కి కావాల్సిన సబ్జెక్ట్స్ ఎవరో బయట నుంచి వచ్చి చెప్పటమే కాకుండా ఇక్కడున్న లెక్చర్సే ఆ విధానంలో బోధన చేయటము, ఎగ్జామినేషన్ సక్సెస్ అవటం. ఇదే కాలేజీ నుంచి ఓ 4 years బ్యాక్ ఐఐటి కొట్టి అమ్మాయి రూర్కీలో ఐఐటి చేసింది. అనేక మంది మెయిన్స్ నిట్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు, డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక 5,000 పైనే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఈ విద్యా సంస్థలు ప్రత్యేకమైనటువంటి ఏంటంటే డైరెక్టర్సే అధ్యాపకులుగా ఉండి వర్క్ చేసేటువంటి కాలేజీ చీరాల్లో ప్రత్యేకమైనటువంటి కాలేజీ. మిగిలిన విద్యా సంస్థలతో పోలిస్తే ఇక్కడ ప్రత్యేకతలు ఇంకేమున్నాయి సార్? ఇక్కడ ప్రత్యేకతలు ఒకటేనమ్మా. ఈ కాలేజీకి ఇతర కాలేజీలకు ప్రత్యేకత ఏంటంటే ఈ కాలేజీలో పనిచేసేటువంటి, ఇప్పుడు నేను కెమిస్ట్రీ చెబుతాను, బాటనీ చెప్పేవాళ్ళు, జువాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్సే. అన్ని సబ్జెక్టులు డైరెక్టర్లే ఉండటం వలన మిగతా కాలేజీలు అంటే ఒకరికి ఇబ్బంది కలిగితే అది వెళ్ళిపోతాడు. ఇక్కడ అట్లా కుదరదు, అట్లా లేదు కూడా. అందుకనే ఏమవుతుందంటే పిల్లలకి చదువు పట్ల న్యాయం జరుగుతుందనేది గట్టిగా చెప్పగలం. థ్యాంక్ యూ సార్. సో కెమిస్ట్రీ ల్యాబ్లో స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ప్రాక్టికల్స్ ఇక్కడ ఏ విధంగా జరుగుతాయి, సో స్టూడెంట్స్ రాని తెలుసుకుందాం మనం. హాయ్, నీ పేరు?
I'm Renuka. I'm from Vedalpalli. Okay, I'm so studying intermediate second year. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకే, సో మీకు ప్రాక్టికల్స్ అన్నీ ఎట్లా జరుగుతాయి? థియరీ పార్టే కాకుండా ప్రాక్టికల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. Okay. సో ప్రాక్టికల్గా మనం చేస్తేనే మనకు అది అనేది బ్రెయిన్కి బాగా ఎక్కుతుంది. సో ఇక్కడ ప్రాక్టికల్స్ అనేది ఎలా ఉంది గౌతమి విద్యా సంస్థల్లో? మేము సెకండ్ ఇయర్ కదా, ఇంకా ప్రాక్టికల్స్ మాకు ఇంకా అవ్వలేదు, దాన్ని బట్టి ఎక్కువడానికి. స్టడీస్ ఎలా ఉన్నాయి? స్టడీ పరంగా అయితే బాగానే ఉన్నాయి మేడం, అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. Faculty? ఫ్యాకల్టీ మాత్రం సూపర్ ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ. ఒక సబ్జెక్ట్ రాదు, ఒక సబ్జెక్ట్ వచ్చిందని అదేం లేదు, అన్ని సబ్జెక్టులు వస్తాయి మంచిగానే, ర్యాంకింగ్ కూడా బాగానే వచ్చింది. ఓకే, నైస్. మీ కాలేజ్ గురించి ఏం చెప్తావు? అందరినీ పట్టించుకుంటారు అంటే అందరినీ, ఏదో క్లవర్ స్టూడెంట్స్ని కాకుండా ఓన్లీ అందరికి అందరి పాస్ మొత్తం. పర్సెంటేజ్ వచ్చేటట్టు చూస్తారు. ఓకే, సో ప్రతి ఒక్కరికి బాగా టీచ్ చేస్తారు, ఏమైనా డౌట్స్ వచ్చినా సరే క్లారిఫై చేస్తారు. జేఎల్స్ ఉంటారు, ఎస్ఎల్స్ ఉంటారు, అందరూ బాగా చూసుకుంటారు. ఓకే, ప్రాక్టికల్స్ కూడా బాగా అవుతాయి మీకు. ఫిజిక్స్ లెక్చరర్ అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. సో ఆయన అడిగి ఫిజిక్స్కి సంబంధించి, ఈయన సబ్జెక్ట్కి సంబంధించి ఇంకెలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఇక్కడ కోచింగ్ అనేది ఎలా ఇస్తున్నారో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఇక్కడ నీట్ ఎగ్జామ్కి కోచింగ్ అనేది ఎలా ఇస్తారు? ఇప్పుడు నీట్గా అనేసరికి మళ్ళీ సపరేట్గా కోచింగ్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. సో మరి మీ కాలేజీకి సంబంధించి శ్రీ గౌతమి విద్యా సంస్థలో ఎలా ఉంది సార్ ఇక్కడ? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చీరాల సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ఆల్ సి క్లాస్ సెంటర్స్ అంటాం వీటిని. ఇక్కడ ఏంటంటే ఉన్న స్టూడెంట్స్కి స్కూలింగ్ నుంచి ప్రిపరేషన్ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళ మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. దీనికోసం వీళ్ళకి ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ డే నుంచే వీళ్ళకి చాప్టర్ వైజ్ నీట్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. దానికి తోడు స్పెషల్గా ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ తెప్పించి వీళ్ళని ఎన్సీఆర్టీ బుక్స్ బుక్ రీడింగ్ ద్వారా బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వీళ్ళకి ఎప్పుడు ఎవ్రీ వీక్ వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయటం, క్లాసెస్ కండక్ట్ చేయటం, సపరేట్గా వీళ్ళకి ఎవ్రీ సండే గెస్ట్ ఫ్యాకల్టీస్ని డిఫరెంట్ కార్పొరేట్ కాలేజెస్లో వర్క్ చేస్తున్న ఫ్యాకల్టీని పిలిపించి ఫిజిక్స్ యాక్చువల్గా వీళ్ళకి ర్యాంకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫిజిక్స్. సో ఇద్దరు జేఈ మెయిన్స్ ఆర్ నీట్ ఏదైనా. సో దానికోసం ఫిజిక్స్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. దానికి ఎవ్రీ సండే ఒక 5 hours 2.5 జూనియర్స్కి 2.5 సీనియర్స్కి ఫిజిక్స్ సార్స్ని అవుట్ సైడ్ నుంచి పిలిపించి వీళ్ళకి ఏ టాపిక్స్ అయితే బెనిఫిట్టో ఆ టాపిక్ చూజ్ చేసి వాటిని గెస్ట్ లెక్చరర్స్తో చెప్పించడం. ప్యారలల్గా ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్యాకల్టీ ఎవ్రీడే వీళ్ళకి టచ్లో ఉండి, సో గెస్ట్ లెక్చరర్స్ మా ఫ్యాకల్టీ కలిసి వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, డౌట్స్ ఉంటే క్లియర్ చేయటం, అలా తీసుకొని వెళ్తాం. దీనివల్ల మాకు బెటర్ చాయిసే ఉన్నాయి. యాక్చువల్గా ఎట్ అ టైం నీట్లో మాకు 4-5 నెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వెరీ లెస్ స్ట్రెంత్తో బెటర్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ మనం శ్రీ గౌతమి ర్యాంకర్స్తో మాట్లాడుతున్నాం అండి. సో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా చదువుతారంట ఇక్కడ. అండ్ దీనికి ముఖ్య కారణం ఇక్కడ టీచింగ్ విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో స్టూడెంట్స్తో మాట్లాడదాం. హాయ్, మీ పేరు? హాయ్ మ్యామ్. అక్షర, అక్షర. ఏ క్లాస్? సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. ఎంపీసీ. ఓకే, సో ఎలా ఉంది మీకు ఇక్కడ టీచింగ్ విధానం కానివ్వండి, మీ లెక్చరర్స్ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం? టీచింగ్ విధానం చాలా బాగుంటుంది మ్యామ్. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ, వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా మాకు చాలా నీట్గా కన్వే అవుతుంటుంది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి ఒక్కరిని చాలా చక్కగా చెప్తూ ఉంటారు. అండ్ టీచర్స్ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు. అంటే పిల్లలు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు, ఏదైనా అర్థం కాకుంటే చెప్తారని చెప్పి. సో ప్రతి ఒక్కరిని చాలా నీట్గా ట్రీట్ చేసుకుంటారు మ్యామ్. ఓకే, నైస్. ఫస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చేసి 466 వచ్చాయి మ్యామ్. నైస్, గ్రేట్. థ్యాంక్ యూ. ఈ క్రెడిట్ అంతా కూడా మా టీచర్స్ది. వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేసే విధానాన్ని బట్టి మేము ఈ పొజిషన్లో ఉండగలిగాము, ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాము. మా టీచర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వాళ్ళ టీచింగ్ విధానం బాగుంటేనే మీరు చదవగలరు, కాన్సన్ట్రేషన్ పెట్టగలరు. సో అర్థమవుతుంది బాగా. నైస్, నైస్. నీ పేరు మా? నా పేరు డోనస్ట్రే మ్యామ్. ఓకే, సో ఏంటి, ఏ క్లాస్ చదువుతున్నావు, ఏం గ్రూప్? సీనియర్ ఇంటర్, సీనియర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, సో నీకెన్ని మార్క్స్ వచ్చాయి?
464. ఓ నైస్ గ్రేట్. సో ఇక్కడ ఇంకేమేమి స్కిల్స్ నేర్పిస్తారు మీకు? ఇక్కడ ఏం నేర్చుకున్నారు మీరు? అంటే మాకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా క్లాసెస్ అయిపోయిన తర్వాత, దానికి ప్యారలల్గానే ఐపీ మెయిన్స్ ఎంసెట్ ప్యారలల్గా జరుగుతాయి మొత్తం. మాకు క్లాసెస్ చెప్పడానికి వచ్చిన ఫ్యాకల్టీనే స్టడీకి కూడా వస్తారు. అంటే ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. వాళ్ళకున్న అంటే మేము ఎవరు అడిగినా సరే డల్లర్స్ని కూడా టాప్గా తేవడానికి కొంచెం ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తారు ఫ్యాకల్టీ మాకు. ఓ నైస్. మెయిన్స్కి ఆన్లైన్ క్లాసెస్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పెడతారు. మాకు ఇంకా అలవాటు అవ్వడానికి కొంచెం లాస్ట్ ఫియర్ లేకుండా ఇప్పుడే పెడతారు. ఓకే ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీ. సో ఇక్కడ మొత్తం కూడా మనకి ఇప్పుడు ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నావా ఏంటి? డాక్టర్ అవుతావా? ఎంబీబీఎస్ మేడం. ఎంబీబీఎస్ తీసుకుంటావు. సో డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. దేని మీద స్పెషల్గా? కార్డియాలజిస్ట్. కార్డియాలజీ. నైస్. ఓకే. సో ఇక్కడ మరి దానికి సంబంధించి మీకు ముందుగానే ప్రిపరేషన్స్ అవన్నీ మళ్ళీ తర్వాత మీకు కష్టం లేకుండా ఇక్కడ నుంచే మీకు ఈ గౌతమి నుంచి కాలేజ్ నుంచే మీకు ఏ విధంగా టీచింగ్ అనేది డే చెప్తారు? ఫస్ట్ నుంచి నీట్ ప్రిపరేషన్ ఉండిద్ది మేడం. ప్యారలల్గా ఐపీఈ ఎంసెట్ అన్నీ చెప్తారు. ఫ్యాకల్టీ మాత్రం 25 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ తోటి డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా. ఓన్లీ డౌట్సే కాకుండా ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఎలా ఉండాలి, మోటివేషన్ క్లాసెస్, ప్యారలల్గా ఐపీఈ, సీసీ కెమెరా విజన్లో చూడటం, డిజిటల్ క్లాసెస్లో చెప్పడం అన్నీ బాగా జరుగుతాయి మేడం నీట్తో పాటు. సో నీకెన్ని వచ్చినాయి మార్క్స్? 450 మేడం. 455కి డిస్ట్రిక్ట్ ఫస్ట్ బైపీసీ. మీ అందరు ఇంత బాగా చదువుతారనే స్పెక్ట్స్ కూడా వచ్చేసినాయి మీకు? ఓకే నైస్. నీ పేరు? పూజిత. పూజిత. ఏంటిది? ఎంపీసీ. ఎంపీసీ. సో చాలా టఫ్ మ్యాథ్స్. యా. మరి మీకు కాలేజీలో ఈజీ చేశారా అట్లాగే టఫ్గా ఉంటుందా? ఎప్పటికప్పుడు స్టడీ అవర్ జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లాస్లోనే క్లారిఫై చేసుకుంటాము. డిజిటల్ క్లాస్ అంటే ఫిజిక్స్ ఇవన్నీ తీసుకెళ్తారు. డిజిటల్ క్లాసెస్ వల్ల మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అది ఎంత ప్లస్ అవుతుంది మీకు? అంటే మాకు విజువల్ ఉంటుంది, అట్లా చూసి మేము కూడా ఇమేజిన్ చేసుకుంటాం కదా క్లాస్లో కూర్చొని. అలా కాకుండా డిజిటల్ రూమ్లో మాకు విజువల్గా చూపిస్తారు. అలా ఇంకా చాలా బాగా చెప్తారు ఫ్యాకల్టీ. మీ పేరు? నా పేరు ఖుదూస్ అబ్దుల్ మ్యామ్. ఓకే. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో స్ట్రీమ్ అబ్బాయిలది అంటే డిసిప్లైన్ గురించి మాట్లాడాలండి మనం ఫస్ట్గా. సో ఇక్కడ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? స్ట్రిక్ట్గా ఉంటారా లేదా అనేది చూద్దాం. సో ఎట్లా ఉంటారు? మీకు ఫ్యాకల్టీ అంతా స్ట్రిక్ట్గా ఉంటారా? డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారా అంతా కూడా? ఇక్కడ అయితే స్ట్రిక్ట్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఆ స్ట్రిక్ట్నెస్ కూడా మా ఫ్యాకల్టీ అందరూ ఫ్రెండ్లీగా మాతో మాట్లాడి ఒక స్టూడెంట్కి ఒక ఫ్రెండ్లీ వేలో ఎలా ఉండాలి అని డిసిప్లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా ఉంటారు. ఆ ఫ్రెండ్లీ వేలో మాకు యాజ్ ఎ ఫ్యామిలీ టీచ్ చేసినట్టు టీచ్ చేస్తూ చెప్తారు. అది కాకుండా మా కాలేజ్లో ఉన్నప్పుడు మాకు ఎప్పుడూ ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నట్టు అనిపించలేదు. మా కాలేజ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు మాకు ఫ్రెష్ ఎయిర్ అవైలబుల్గా ఉంటుంది. మాకు ఎప్పుడైనా ఫ్రీగా నడవాలంటే మాకు కొంచెం స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ శ్రీ గౌతమి విద్యా సంస్థలు బెటర్ క్వాలిటీతో విద్యను అందిస్తున్నారు కాబట్టి ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ స్టూడెంట్స్ అందరికీ కూడా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీని మూలంగానే స్టూడెంట్స్ అందరూ కూడా ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా. అండ్ ఎవరు కూడా ఫెయిల్యూర్ అనేది లేదు ఇక్కడ శ్రీ గౌతమిలో. సో అందరూ కూడా సక్సెస్ అయ్యే బయటికి వెళ్ళాలి అన్నదే శ్రీ గౌతమి విద్యా సంస్థల లక్ష్యం. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అచ్యుత్ గారు, అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారండి. డిగ్రీ ప్రోగ్రామ్స్ అసలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ టీచింగ్ విధానం ఎలా ఉంది, సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అచ్యుత్ గారు, డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ? డిగ్రీ 2 రకాల స్ట్రీమ్స్ ఉన్నాయండి. ఒకటి బీఎస్సీ, రెండోది వచ్చేటప్పటికి బీకామ్. బీఎస్సీ స్ట్రీమ్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్నాయి. బీకామ్ స్ట్రీమ్లో వచ్చేటప్పటికి బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్, బీకామ్ జనరల్. ఈ 6 రకాల గ్రూపులు కూడా మన డిగ్రీ కాలేజీలో అందుబాటులో ఉన్నాయి. సో ఫ్యాకల్టీ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు సార్? సో వీళ్ళకి టీచింగ్ విధానం అనేది కరెక్ట్గా ఉంటేనే ఒక తర్వాత మళ్ళీ హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళగలరు. సో ఇక్కడి నుంచి వాళ్ళ పునాది అనేది మొదలవుతుంది. సో ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే గౌతమి విద్యా సంస్థల ప్రత్యేకత ఇక్కడ డైరెక్టర్సే ఫ్యాకల్టీ అండి. ఈ టీం వర్క్ ఉంటుంది, అంతా కూడా అపారమైన అనుభవం కలిగిన వాళ్ళు.
కనీసం 25 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ డిగ్రీలో ఉన్నారు. ఉదాహరణకి మా కామర్స్ ఫ్యాకల్టీ సార్ ఒక డైరెక్టర్, 35 సంవత్సరాల అనుభవం ఉన్నది కామర్స్ రంగంలో. అట్లనే కంప్యూటర్ సైన్సు 2 ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంసీఏ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. అట్లనే వ్యక్తిగతంగా నేను ఫిజిక్సు, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అయితే 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న లెక్చరర్ ఉన్నారు అనిల్ కుమార్ గారని. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా డాక్టరేట్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళతోనే ఈ డిగ్రీ కాలేజీ రన్ అవుతున్నది. దానికి ఎగ్జాంపులే లాస్ట్ ఇయర్ 128 మంది మా అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటే అందులో 72 మంది ఇక్కడ జరిపిన క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే ప్లేస్ అయిపోయారు, చెన్నై, బెంగళూరు బేస్డ్గా. సో ఏ కంపెనీస్తో టైప్ అయ్యారు సార్ మీరు? అంటే ఇంటర్న్షిప్లో భాగంగా కాంటిజెంటు, అట్లానే ఫాక్స్కాన్, ఫ్లిప్కార్ట్, టీసీఎస్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాయిన్ అయిన ఉద్యోగాలు తెచ్చుకున్న పిల్లలే 72 మంది పిల్లలు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆల్రెడీ ఆందోళన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. సార్ ఇంకా డిగ్రీ కాలేజీకి సంబంధించి ఇంకేం ప్రత్యేకతలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్ మీరు? మా డిగ్రీ కాలేజీలో ఆడపిల్లలకి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. 14 సంవత్సరాలుగా మా యాజమాన్యం డిగ్రీ చదువుకునే ఆడపిల్లలకి ఉచితంగా బస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎటువంటి ఫీజులు కూడా చెల్లించక్కర్లేదు. ఇక్కడ నుంచి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా వెళ్ళకూడదు, సో ఉద్యోగాలతో వెళ్ళాలి స్టూడెంట్స్ అనే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నారు. సో ప్లేస్మెంట్స్కి సంబంధించి వీళ్ళకి ముందుగానే ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఇస్తారు? మారిన డిగ్రీ విద్యా విధానంలో ఇంటర్న్షిప్ అనేది ఒక భాగం అండి. 4వ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ 2 months చేయాలి. 5th సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 months లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. మా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఈ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ని ఒక ఎంఎన్సీతో టైఅప్ అవుతుంది. ఇక ఎంఎన్సీతో టైఅప్ అయి బెంగళూరు నుంచి ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి వాళ్ళ కంపెనీలో ఏదైతే స్కిల్ అవసరం అవుతుందో ఆ స్కిల్ ఇక్కడ పిల్లలకు నేర్పించి ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెట్టుకొని, యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టుకొని క్వాలిఫైడ్ పీపుల్ని హైర్ చేసుకుంటారు. అంటే డైరెక్ట్గా కంపెనీతో ఇంటర్న్షిప్ని టైఅప్ చేసుకోవటం వల్ల హయ్యెస్ట్ ప్లేస్మెంట్లు మేము వాటిని అచీవ్ అవడానికి అవకాశం ఎక్కువగా కలిగింది మాకు. అంటే పిల్లలు ఇక్కడ ఒకటి నేర్చుకుంటూ ఉద్యోగంకి వెళ్ళి ఇంకోటి వెతుక్కోకుండా కంపెనీకి ఏ స్కిల్ అయితే అవసరం అవుతుందో ఆ స్కిల్ని ఇక్కడ కంటిన్యూస్గా 6 months నేర్పిస్తారు పిల్లలకి. అందువల్ల 100% ప్లేస్మెంట్ రావడానికి అవకాశం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చీరాలలో ఉన్న శ్రీ గౌతమి స్కూల్ ప్రిన్సిపల్ పాల్ రూఫస్ గారు మనతో పాటు ఉన్నారండి. 17 సంవత్సరాలుగా అంటే విద్యా సంస్థలు ఎప్పుడైతే మొదలయ్యాయో 17 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రిన్సిపల్గానే కొనసాగుతున్నారు. సో ఈ విద్యా సంస్థలకు సంబంధించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఎట్లా చేస్తున్నారు సార్? యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్. అంటే పిల్లలకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో దాన్ని బేస్ చేసి వాళ్ళని మనం ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తాం మేడం స్కిల్ డెవలప్మెంట్స్లో. పర్టికులర్గా ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క మోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సపోజ్ ఒక స్టూడెంట్కి మేబీ వే ఆఫ్ రైటింగ్ స్కిల్ పెంచుకోవాలని చెప్పి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అతనికి మనం స్పెషల్గా హ్యాండ్ రైటింగ్ ప్రోగ్రామ్ పెట్టించి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాము. అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కువ శాతం ఏదైనా మనం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినప్పుడు ఇఫ్ దే నీడ్ ఎనీ ప్రాక్టికల్ అసిస్టెన్స్ ఆటోమేటిక్గా మనకు ఈ స్కూల్కి కాలేజ్ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా పిల్లలకి ఎక్స్పెరిమెంట్గా చేసి చూపించడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. రైట్. సాఫ్ట్ స్కిల్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్కి ప్రాధాన్యత ఎలా ఇస్తున్నారు? బోత్ విల్ బీ ద సేమ్ మేడం. అంటే రెండిటికి సమానంగా మనం ఇంపార్టెన్స్ అయితే ఇస్తాం మేడం. ఎందుకనంటే రెండు సక్సెస్ఫుల్గా ఉంటేనే ఒక స్టూడెంట్ అనే అతను ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ లైఫ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందులాగా ఓన్లీ చదువు ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో ఏంటంటే బాగా మాట్లాడే కెపాసిటీ ఉండాలి. పబ్లిక్ని అడ్రస్ చేసి మాట్లాడేటప్పుడు ఫ్రీగా మాట్లాడాలి. సైమల్టేనియస్గా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అవతల పర్సన్కి ప్రాపర్గా దాన్ని రీచ్ అయ్యేటట్టు పిల్లడికి ఆ నాలెడ్జ్ అయితే మాత్రం మనం ఇక్కడ ఇంకల్కేట్ చేస్తాం. ఎస్పెషలీ పిఎస్ఎస్ అని ఒక క్లబ్ ఒకటి ఉంది మనకు, పబ్లిక్ స్పీకింగ్ స్కూల్ అని. దాంట్లో డిఫరెంట్ టాపిక్స్ మీద ఎవ్రీ వీక్ మా పిల్లలు వచ్చి దాని మీద వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.
సో ఇప్పటి వరకు మనం శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్ అండ్ శ్రీ గౌతమి డిగ్రీ కాలేజెస్ హై స్కూల్ వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో దీనికి సంబంధించిందే ఆల్టస్ హై స్కూల్. సో ఈ స్కూల్కి సంబంధించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి సో శ్రీ గౌతమి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అంటే స్కూల్స్కి సంబంధించిన కాలేజెస్కి సంబంధించి చైర్మన్ మనతో పాటు ఉన్నారండి, ఎంవి మాస్టర్ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, శ్రీ గౌతమి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కానివ్వండి, అలాగే స్కూల్స్ మొత్తం కూడా డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా పిల్లలకి చదువు విషయంలో ఏ విధంగా కేర్ తీసుకుంటున్నారు. సో టీచింగ్ సంబంధించి సో ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో శ్రీ గౌతమి మొత్తం గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నీ కూడా ముందున్నాయి. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మేము చూసాము. అండ్ ఈ ఆల్టస్ స్కూల్ది ఏంటి సార్, దీనిది ఏంటి ఇన్ఫర్మేషన్? యాక్చువల్గా ఇప్పుడు వరకు మీరు చూసిన స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్టేట్ బోర్డు స్కూల్స్ కాలేజెస్. ఓకే. మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సిబిఎస్ఈ బోర్డు స్కూల్ కూడా ఒకటి నడపాలనే ఆలోచనతో ప్యాషన్తో ఇక్కడ మంచి 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక సిబిఎస్ఈ బోర్డు స్కూలు ఒకటి నిర్వహించడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరం నుంచి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే స్కిల్డ్ ఎడ్యుకేషను, అలానే స్పోర్ట్స్కి ఎక్కువ వాల్యూస్ ఇస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, అలా గుడ్ ట్రైనర్స్ని పెట్టి ప్రతి అంశాన్ని కూడా స్కిల్ బేస్డ్కి సిబిఎస్ఈ సిలబస్ యాడ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ సిబిఎస్ఈ స్కూల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా అక్రాస్ ఇండియా అంటే దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్యాకల్టీస్ని అంటే ప్రిన్సిపాల్ని చూస్తే కేరళ ఇటు అలా టీచర్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫెసిలిటీస్ సంబంధించి పిల్లలకి ఏ విధంగా ఉంది సార్? ఎవ్రీథింగ్ ఫైన్ అండి, ఎవ్రీథింగ్ గుడ్. అన్నీ కూడా హైజెనిక్గా ఉంటాయి. అంటే ఎక్కడ మీరు చూస్తున్నారు విశాలమైన ప్రాంగణం, రూమ్ స్ట్రక్చర్స్ కూడా అరౌండ్ 600 స్క్వేర్ ఫీట్ ఫర్ క్లాస్ రూము. సో హైజెనిక్గా ఫెసిలిటీస్ ఉంటాయి, శానిటరీ కండిషన్స్ కానీ వాష్రూమ్స్ ఏరియాస్ అన్నీ కూడా. అలానే ఒక మ్యూజిక్ రూము, సపరేట్ హాల్స్ ఉంటాయి, డ్యాన్స్ హాల్స్, అలానే స్పోర్ట్స్ రూమ్స్, ఇలా ఒక డిఫరెంట్ ఎస్టాబ్లిష్డ్ రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు ఈ గాలి వాతావరణం ఇవన్నీ కూడా మీరు గమనించుంటారు. పిల్లలకి ఈజీ టు అండర్స్టాండ్ అనే సిస్టమ్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది సార్ ఇక్కడ ఎల్కేజీ టు 10th స్టాండర్డ్. 10th స్టాండర్డ్. సో ర్యాంక్స్ విషయంలో పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకుంటారు ఇక్కడ ర్యాంక్స్ రావడానికి? అంటే యాక్చువల్గా ఇది సిబిఎస్ఈ బేస్డ్ స్కూల్ అండి. దీన్ని మేము 6th స్టాండర్డ్ నుంచే ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఒకటి, అలానే పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం రోబోటిక్స్ ల్యాబు, అలానే ఏదైతే ఇప్పుడు లీడ్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కోడింగు, డేటా సైన్సు, వీటికి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ ల్యాబు, వీళ్ళ టీచింగ్ కూడా ఆన్లైన్ టీచింగ్ యూలిప్స్ అనే ఒక సపరేటు ఆన్లైన్ కంపెనీతో టైఅప్ అయ్యే హైదరాబాద్ వాళ్ళతో ఈ విధంగా ఏదైతే కంప్యూటర్ సైన్స్ ఉందో దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళటం, అలానే రోబోటిక్ ఇటువంటి ల్యాబ్స్ని సపరేట్గా, ఇక మ్యాథ్స్, సైన్సు, బయలాజికల్ సైన్సు, ఫిజికల్ సైన్స్ ల్యాబ్స్ కూడా ఇక్కడ బాగా ప్రత్యేకం అండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే స్ట్రాంగ్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నది. ఏంటంటే ఇప్పటి వరకు మీరు చూసిన శ్రీ గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పటి వరకు మేము ఒక 5,000 మందిని ఇంజనీర్స్గా చేసాం. ఈ పరిసర ప్రాంతాల్లో ఒక 25+ డాక్టర్స్ని తయారు చేయగలిగాం. సో ఆ నేపథ్యంలో ఈ స్కూల్ను కూడా ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ని 6th స్టాండర్డ్ నుంచి ఇచ్చి ఆ నేపథ్యంలో అలా తీసుకెళ్ళటం, అలానే ఎవరైతే యూపీఎస్సి ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా సివిల్స్ని సపరేట్గా 6th స్టాండర్డ్ నుంచి ఇవ్వటం, ఇటువంటి సపరేటు కరిక్యులర్ యాక్టివిటీస్తో ముందుకెళ్తున్నాం. సో ఇక్కడ ప్రాంగణం అంతా చూసుకుంటే కనుక డిఫరెంట్ మీరు స్పోర్ట్స్కి సంబంధించి మొత్తం ప్లే గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ పిల్లలకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా. సో ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లోనూ ఉండవు. స్విమ్మింగ్ పూల్ అనేది అసలు ఏ స్కూల్లోనూ ఉండదు. సో ఇలాంటివి అరేంజ్ చేయడం వల్ల ఇంకా పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే చదువుతో పాటు అదర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఇదంతా ప్లానింగ్ అంతా ఇలా స్విమ్మింగ్ పూల్ కానీ ఇవన్నీ చేయాలి అని చెప్పేసి తీసుకురావాలి అని చెప్పేసి ఇక ఎలా ముందుకెళ్ళారండి దీనికి సంబంధించి? పిల్లలకి చదువుతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం అంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ అవసరం ఈ రోజుల్లో.
ఎప్పుడైతే స్టూడెంట్స్లో విద్యార్థుల్లో శారీరక దృఢత్వము అదేవిధంగా మానసిక స్థైర్యం ఉంటే ఖచ్చితంగా పిల్లలు చదువులో రాణించగలరు. అందువల్ల ఇటువంటి అనే కాకుండా మానసిక దృఢత్వాన్ని పెంచుతాయండి. మేము తైక్వాండో ఇవ్వటం ద్వారా కానీ, లేకపోతే స్విమ్మింగ్ పూల్లో సపరేట్ ట్రైనర్ ద్వారా కానీ, అలానే బాక్స్ క్రికెట్ అంటే క్రికెట్ ఐపీఎల్ టైప్లో అది ఒక జీవనోపాధిగా భారీ స్థాయిలో కూడా పిల్లలకి ఉపయోగకరంగా ఉంది. అందువల్ల క్రికెట్ ట్రైనర్సు, స్విమ్మింగ్ ట్రైనర్సు, ఫుట్బాల్ కోర్టు ట్రైనర్స్తో పెట్టి ఎప్పుడైతే ఇవి ఉంటాయో ఖచ్చితంగా చదువు మంచిగా పిల్లలకి ఉండుద్ది అనే విశ్వాసంతో ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. పిల్లలందరికీ కూడా ఒక ఉన్నత విద్యను అందించడమే కాకుండా సో మానసిక ఉల్లాసం తీసుకురావడానికి, వాళ్ళకి చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరగడం కోసమని ఈ స్పోర్ట్స్ అదర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా తీసుకొచ్చి పిల్లల్ని ఇంకా మంచి ర్యాంక్స్ సాధించేలాగా ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నాం. విద్య అంటే కేవలం డిగ్రీ కాదు, జీవితాన్ని తీర్చిదిద్దే శక్తి. అలాంటి విద్యను స్కిల్తో అనుసంధానం చేస్తూ విద్యార్థులను విజయ పదాన నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని చీరాలలో ఉన్న శ్రీ గౌతమి విద్యా సంస్థలు. మరి ఈ శ్రీ గౌతమి విద్యా సంస్థల గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మరో విద్యా సంస్థ మరో విజయగాథతో మళ్ళీ స్కిల్ స్కూల్లో మనం కలుసుకుందాం. నమస్తే.